ఏవండి, మన బంధువుల అబ్బాయికి యాక్సిడెంట్ అయింది కదండి. వెళ్ళి చూసొద్దాం అనుకున్నాను. రేపు ఉదయమే వెళ్ళి చూసొస్తానండి. అలాగా? సరే వెళ్ళిరా. ఉమ్, ఆ, ఎవరో వచ్చినట్టున్నారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తానండి. సరే సరే. ఉమ్, నమస్తే మేడం. నమస్తే. ఎవరండి మీరు? మేడం, నా పేరు రంజిత్. నేను ఏవోన్ అసోసియేట్ కంపెనీ నుంచి వస్తున్నాను. ఉమ్, మేము సెల్ ఫోన్ కంపెనీ కోసం టవర్లు పెడుతున్నాం. ఈ ఏరియాలో కూడా టవర్ పెట్టాలని అనుకుంటున్నాం. అందుకే మీ ఇంటిపైన ఖాళీ స్థలం ఉందా అని చూడ్డానికి వచ్చాను. అవును, మీ ఇంటిపైన ఖాళీ స్థలం ఉందా మేడం? హా, అవునండి. మా ఇంటిపైన టెర్రస్ ఖాళీగానే ఉంది. అలాగా మేడం. నేను ఒకసారి ఆ ఖాళీ స్థలాన్ని చూడొచ్చా? సరే కాని వాటికి సంబంధించిన పూర్తి వివరాలు నాకింకా చూపలేదు. ఏదో అలా వచ్చి టెర్రస్ చూపించమంటే ఎలాగండి? మేడం, చాలా పెద్ద పెద్ద సెల్ ఫోన్ కంపెనీలకు టవర్లు పెట్టి మా ఒక కంపెనీ మెయింటైన్ చేస్తోంది. ఇప్పుడు ఈ ఏరియాలో టవర్ పెట్టాలని అనుకుంటోంది. అందుకే కనుక్కుందామని వచ్చాను. ఒకవేళ గనక మీ ఖాళీ స్థలం నచ్చితే మేము టవర్ పెట్టి ప్రతి నెల మీకు అద్దెస్తాం మేడం. అలాగా? ఎంతిస్తారు? ప్రతి నెల 50,000 ఇస్తాం మేడం. ఏంటి, సెల్ ఫోన్ టవర్ పెట్టుకోవడానికి 50,000 ఇస్తారా? అవును మేడం. మీ టెర్రస్ మీద ఉన్న ఖాళీ స్థలం మాకు గనక సెట్ అయితే మీకు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తాం. తర్వాత అగ్రిమెంట్ చేసుకోవచ్చు. సరే, పదండి చూపిస్తాను. ఉమ్, పదండి. ఉమ్. ఏవండి, ఈ ఖాళీ స్థలం మీకు సెట్ అవుతుందా? సెట్ అవుతుంది మేడం. సరే మేడం, రండి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఉమ్, మేడం, ఉమ్. మీ టెర్రస్ మీద ఉన్న ఖాళీ స్థలం మాకు సెల్ ఫోన్ టవర్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను మీకు అడ్వాన్స్గా ఒక 10,000 ఇస్తాను. రేపు పొద్దున్నే వచ్చి అగ్రిమెంట్ పేపర్ ఇస్తాను. అందులో మీరు సంతకం చేస్తారంటే ఆ తర్వాత ఒక 10 రోజుల్లో మేము టవర్ ఫిక్స్ చేసుకుంటాం. మేము అలా ఫిక్స్ చేసిన తర్వాత ప్రతి నెల మొదటి రోజు మీ అకౌంట్లో 50,000 క్రెడిట్ అవుతాయి. అలాగా? థ్యాంక్స్ అండి. సరే మేడం, నేను మీకు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తాను. ఉమ్. ఇదిగోండి, అడ్వాన్స్ తీసుకోండి. సరే మేడం, రేపు ఉదయం అగ్రిమెంట్ పేపర్లు తీసుకొస్తాను. అలాగే. ఉమ్. ఉమ్. హలో, ఎవరొచ్చారు? అదా, ఒకతను మన టెర్రస్ పైన సెల్ ఫోన్ టవర్ ఉంచడానికి చూడ్డానికొచ్చారండి. ఏంటి, సెల్ ఫోన్ టవరా? ఉమ్, దానికెందుకు ఇంత సమయం పట్టింది? టెర్రస్ చూపించమని అడిగితే చూపించాను. టెర్రస్ చూపించిన తర్వాత సెల్ ఫోన్ టవర్ పెట్టడానికి ప్రతి నెల 50,000 అద్దెస్తానని చెప్పాడు. ఏంటి, 50,000? సరే, దానికి నువ్వేం చెప్పావు? పైన టెర్రస్ ఖాళీగానే ఉంది కదా, అందుకే పెట్టుకోమని చెప్పాను. అలాగా? ఉమ్, 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చి వెళ్ళాడు. అవునా? పర్వాలేదే. సరేనండి, నేను వంట పని చేసుకోవాలి. ఉంటాను. సరే సరే. మీరా? మేడం, నేను అగ్రిమెంట్ తీసుకొచ్చాను. మీరు సంతకం చెయ్యాలి. ఆ, సరేనండి. లోపలికి రండి. ఉమ్. కూర్చోండి. ఉమ్. ఉషా, అడ్వాన్స్ 10,000, మంత్లీ రెంటు 50,000. మేడం, నేను వచ్చినప్పుడు 50,000 ఇస్తానని చెప్పాను కదా,
కానీ మా కంపెనీ వాళ్ళు ₹1,00,000 ఇస్తామని చెప్తున్నారు. అవునా? పర్వాలేదే, మంచిదే. కానీ మీరు ఒక డిపాజిట్ అమౌంట్ కట్టాలి మేడం. ఏంటి, డిపాజిట్ అమౌంటా? మ్మ్. నేనెందుకు కట్టాలి? సెల్ ఫోన్ టవరు మీ ఇంటి టెర్రస్ మీదే కదా పెడుతున్నాం. ఒకవేళ మీ కారణంగా ఏదైనా అభ్యంతరం జరిగితే అందుకే మీ ఇంటి పేరు మీద ఇన్సూరెన్స్ కోసం ఒక డిపాజిట్ అమౌంట్ కట్టాలి. ఎంత కట్టాలి? అబే, పెద్ద అమౌంట్ ఏం కాదు మేడం. మీరొక ₹1,00,000 డిపాజిట్ చేస్తే మేము వెంటనే టవర్ ఫిక్స్ చేస్తాం. మీకు ఎలాగూ ప్రతి నెల ₹1,00,000 వస్తాయి కదా. తర్వాత అందులో నుండి మీరిచ్చిన డబ్బులు మీరు తీసుకోవచ్చు. అలాగా? అవును మేడం, డిపాజిట్ అమౌంట్ అనేది ఖచ్చితంగా కట్టాల్సిందే. మీరు డిపాజిట్ అమౌంట్ కడతానంటే అందుకు నేను బిల్లు కూడా ఇస్తాను. ఒకవేళ మీరు డిపాజిట్ అమౌంట్ కట్టకపోతే మీ ఇంటి టెర్రస్ మీద టవర్ పెట్టడం కుదరదు. నేను మీకు ఇచ్చిన అడ్వాన్స్ కూడా మీరు తిరిగి ఇవ్వాల్సిందే. ఇతనేంటి డిపాజిట్ అమౌంట్ కట్టాలని చెప్తున్నాడు? రెంట్ ప్రతి నెల 50,000 ఇస్తారని నేను నా భర్తతో చెప్పాను. కానీ ఇప్పుడు ప్రతి నెల ₹1,00,000 ఇస్తారని చెప్తున్నాడు. అయితే నా భర్తతో 50,000 మాత్రమే ఇస్తారని చెప్పి మిగతా 50,000 నా భర్తకి తెలియకుండా మనం తీసుకోవాల్సిందే. సర్లే, బిల్లు ఇస్తారని చెప్తున్నాడుగా, డబ్బులు కడదాం. సరేనండి, నేను డబ్బులు తీసుకొని వస్తాను. ఆగండి. ఇదిగోండి మీరు అడిగిన ₹1,00,000. సరే మేడం, మీరు ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వండి. మేడం, మీరిచ్చిన 1,00,000కి రిసిప్ట్ ఇస్తాను. సరే మేడం, ఇంకో 2 రోజుల్లో మీ ఇంటి టెర్రస్ మీద మేము టవర్ ఫిక్స్ చేయడానికి వస్తాం. ఆ తర్వాత ప్రతి నెల మీ అకౌంట్కి ₹1,00,000 వస్తాయి. ఓకే అండి. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. సరే. అమ్మయ్యా, అయితే ఇక ప్రతి నెల ₹1,00,000 వస్తుంది. అంటే నా భర్తకి 50,000 వచ్చి నా భర్తకు తెలియకుండా నేను మరో 50,000 దాచుకోవచ్చు. కంపెనీ వారు 50,000 మాత్రమే ఇస్తారు అని నా భర్తతో చెప్తాను. అంటే 1 సంవత్సరానికి 6,00,000 నా చేతికొస్తుంది. ఎవరిని ఎదురు చూడకుండా మనకు కావలసినవన్నీ మనమే కొనుక్కోవచ్చు. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాస్త ఆగి ప్రయత్నించండి. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాస్త ఆగి ప్రయత్నించండి. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు.
The number you have dialed is currently out of service. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఏంటిది 2 రోజుల్లో వస్తారని వెళ్ళాడు, ఇప్పటికీ వారం రోజులు అవుతుంది. ఫోన్ చేస్తే కాల్ కలవడం లేదు. వాడు నన్ను మోసం చేసినట్టేనా? ఇక నా 1,00,000 రూపాయలు అంతేనా?